మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 3వ తారీఖు నుంచి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఈనాడు 13వ తారీఖున ఇవాళ మున్సిపల్ కమిషనర్లకి ఇవాళ సమ్మె నోటీసులు అమలు చేయడం జరిగింది. ఇవాళ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన పరిష్కారం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడం జరిగింది. అనేక ధర్నాలు చేయడం జరిగింది. వాళ్ళ అధికారులకి ప్రజాప్రతినిధులకి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కార్మికులకి సంఘకారంలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు జరపలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గత 2 సంవత్సరాల క్రితం ఇవాళ ఏదైతే కార్మికుల్ని ఇవాళ అవుట్ సోర్సింగ్ లో చేర్చుకున్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే గత 2 ఏళ్లుగా చనిపోతున్నటువంటి కార్మిక కుటుంబాలకి వాళ్ళ పిల్లలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ లో చేర్చుకోవడం కోసం అంగీకరించారు. దాన్ని అమలు జరపట్లేదు. వాళ్ళు అంగీకరించినటువంటి హామీలను అమలు జరపలేదు. ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం 12 PRCని ఆమోదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగనే ఈ PRC ఆమోదించేలోపు 30% ఇవాళ వృత్తిని వారికి తాత్కాలికంగా మధ్యంతర వృత్తిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు జరపట్లేదు. కనీసం వెళ్ళినటువంటి ధరల రీత్యా 26,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి సుదీర్ఘకాలంగా ఈ ప్రభుత్వం పాల్గొ ఉన్నా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మధ్యంతర వృత్తి 30% అమలు జరపాలి. చనిపోయిన కార్మిక కుటుంబాల పిల్లలకి అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు కల్పించాలి. ఇట్లాంటి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కోసం వీళ్ళ ప్రభుత్వం దిగిరానటువంటి పరిస్థితుల్లో గచ్చతలు లేక వీళ్ళ సమ్మెకి సమాయత్తమవుతూ ఉన్నాం. ఇవాళ నవంబర్ 3వ తారీఖు జరిగేటువంటి సమ్మె ఇవాళ విజయవంతంలో భాగంగా సమ్మె ప్రిపరేషన్ లో భాగంగా ఇవాళ దశల వారీ పోరాటం నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహాలకి ఇవాళ సంస్థలతో కూడినటువంటి కరపత్రాలని మహాత్మా గాంధీ విగ్రహాలకి సమర్పించడం జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ నవంబర్ 3వ తారీఖు వరకు కూడా ఇంకా అనేక రూపాల్లో దశల వారీ పోరాటాలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వం ఇలా న్యాయమైన డిమాండ్లు కార్మికులకి న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి దిగి రావాలని చెప్పి ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో నవంబర్ 3వ తారీఖున ఇలా సమ్మెకి సమాయత్తమవుతామని తదనంతరమైనటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.